హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో జన్మాష్టమికి కృష్ణునికి నైవేద్యంగా పెట్టే అటుకుల పాయసం పంచదార వాడకుండా, బెల్లం వేసినా పాలు విరగకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చేయడానికి పెద్దగా టైం అయితే పట్టదండి. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అటుకుల పాయసం చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కాగిన తర్వాత 10, 12 జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకుని ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేగనివ్వండి. ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక సాస్ పాన్ పెట్టి అందులో 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని, బెల్లం కరగడానికి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ బెల్లాన్ని జస్ట్ కరిగించితే సరిపోతుంది. ఒకవేళ మీరు బెల్లం పౌడర్ వాడేట్లయితే 1:15 నుంచి 1:30 కప్పుల వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌ని కూడా పక్కన పెట్టి స్టవ్ మీద కీర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కాగిన తర్వాత మనం బెల్లం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకుని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ అటుకులు కాస్త రంగు మారి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేతితో నొక్కితే సగానికి విరిగేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 2:30 కప్పుల వరకు పాలు వేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. మీరు తీసుకున్నవి పచ్చి పాలైతే 2 పొంగులు, ఆల్రెడీ ముందే కాచిన పాలైతే మాత్రం ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్న సగ్గుబియ్యాన్ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం ఇలా సగం ఉడికి పైకి తేలుతాయన్నమాట. సో, ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మూత పెట్టి అటుకుల్ని, సగ్గుబియ్యాన్ని కలిపి లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉడికించితే మనకి అన్ని అటుకులు కూడా ఈవెన్‌గా కుక్ అవుతాయన్నమాట. సో, ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా సగ్గుబియ్యం అయితే పూర్తిగా ఉడికి ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయినియి. అలాగే అటుకుల్ని తీసుకొని ఇలా చేతితో నొక్కితే మీకు సాఫ్ట్‌గా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించి చల్లారబెట్టుకున్న బెల్లం వాటర్‌ని ఈ విధంగా స్టీల్ ఫిల్టర్‌తో ఫిల్టర్ చేసుకొని అందులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కలపాలి. ఇలా చేయటం వల్ల బెల్లం వేసి వండిన పాలు విరగకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి, వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి కలిపేసుకోవాలి. అలాగే పాయసం త్వరగా చిక్కబడిపోకుండా కాస్త ఎక్కువ సేపు అంటే ఒక 2, 3 గంటల సేపు పల్చగానే ఉండాలి అనుకుంటే ఒక పావు కప్పు వరకు పాలను వేసి కలపండి. ఇంతేనండి, కృష్ణుడికి నైవేద్యంగా పెట్టే అటుకుల పాయసం చాలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.